ఓం గం గణపతయే నమః. శివాయ శంకరాయ గురవే నమః. మనము ఈ 63వ రోజున వేదముతో సమానమైనటువంటి శ్రీ శివ మహాపురాణంలో శ్రీ విద్యేశ్వర సంహిత ఆధారంగా రుద్రాక్ష ధారణ మహిమ, దాని యొక్క వివిధ భేదముల యొక్క వర్ణనం, అటువంటి విషయాలని ఆ వర్ణన గురించి, రుద్రాక్షను ధరించినటువంటి మహిమ గురించి సూతులు వారు తెలిపినటువంటి విధంగా మనం ఈ యొక్క 63వ రోజును తెలుసుకుంటున్నాం. సూతులు వారు చెప్తున్నారు, ఓ శివభక్తులారా, మహాప్రాజ్ఞులారా, ధీమంతులారా, శివరూపుడైనటువంటి ఓ సౌనక, ఇప్పుడు నేను సంక్షిప్తంగా రుద్రాక్షకి మహాత్మ్యం తెలుపుతున్నాను వినండి అని చెప్పి సూతుల వారు సౌనకులకి చెబుతున్నారు. అలాగే శివభక్తులైనటువంటి వారందరికీ కూడా మనం తెలియజేస్తున్నారు. రుద్రాక్ష శివుడికి మిగిల ప్రియమైనటువంటిది. దీన్ని పరమ పవిత్రంగా భావించాలి. అలా రుద్రాక్షను దర్శించడం వలన, స్పృశించడం వలన, అంటే ముట్టుకోవడం వలన, అలాగే దాంతో జపం చేయటం వలన సకల పాపములు కూడా తొలగిపోతాయి. ఓ సౌనక, మునీంద్ర, శివభక్తులారా, లోకమునకు హితం చేసేటువంటిది ఈ పూర్వం పరమాత్ముడైనటువంటి శివుడు రుద్రాక్ష యొక్క మహిమను అమ్మవారి అయినటువంటి పార్వతీదేవికి వర్ణించి చెబుతున్నారు. అసలు రుద్రాక్ష అంటే ఏమిటి అంటే, రుద్రాక్ష మూలం తద్బ్రహ్మ తన్నాళం విష్ణురుచ్యతే తన్ముఖం రుద్ర ఇత్యాహు తద్బిందు సర్వదేవతాః అంటారు. రుద్రాక్షకి మూలం బ్రహ్మ, తన్నాళం ఆ రంధ్రం ఉంది, అది విష్ణు, తన్ముఖం ఆ ముఖములని కూడా రుద్రుడు, ఇత్యాహు తద్బిందు సర్వదేవతాయాః అంటే ఆ బిందువులు ఉండేటి అన్నీ కూడా సర్వదేవతలు. ఏ విధంగా రావు చెట్టుని మూలతో బ్రహ్మరూపాయ, మధ్యతో విష్ణురూపిణే, అగ్రత శివరూపాయ వృక్షరాజాయతే నమః అని అంటాము. అలాగే రుద్రాక్ష కూడా అంత మహిమ కలిగినటువంటిది అని పార్వతీదేవికి సాక్షాత్తు పరమేశ్వరుడు ఆ రుద్రాక్షక మహిమల గురించి వర్ణించి చెబుతున్నారు. భగవంతుడైనటువంటి వాడు ఆ పరమేశ్వరుడు చెబుతున్నాడు, ఓ మహేశ్వరి, శివాని, శివే, నేను నీ యందు ఉండేటువంటి ప్రేమ చేత భక్తులందరికీ కూడా, శివారాధన చేసేటువంటి వారికి, శివభక్తులకి మేలు చేసేటువంటి కోరికతోటి ఈ రుద్రాక్ష యొక్క మహిమను వర్ణిస్తున్నాను విను. ఓ మహేశాని, ఇది పూర్వకాలం విషయం, కానీ నీ మనస్సును, నేను మనస్సును సంయమనం ఉంచుకోవడానికి వేల కొలది కూడా శివుడు చెప్తున్నాడు, నా మనస్సును నేను సంయమనంలో ఉంచుకోవడానికి వేల కొలది కూడా దివ్యమైనటువంటి సంవత్సరాల ఘోరమైనటువంటి తపస్సులో నిమగ్నుడై ఉన్న ఒకనాడు ఆకస్మికంగా నా మనస్సునకు క్షోభ కలిగింది. ఓ పరమేశ్వరి, నేను సకల లోకములకు కూడా ఉపకారం చెయ్యాలనేటువంటి వాణ్ణి, స్వతంత్రుడను. అలాగే లలితా సహస్రనామం కూడా స్వతంత్ర సర్వతంత్రేషి అని వస్తుంది. అలాగే శివుడు కూడా చెప్తున్నాడు చూడండి, స్వతంత్రుడను, పరమేశ్వరుడను. కనుక ఆ సమయంలో నేను లీలగా నా 2 నేత్రాలను కూడా అకస్మాత్తుగా తెరిచాను. తెరవగానే మనోహరములైనటువంటి నా నేత్రముల యొక్క పుటముల నుండి కొన్ని జలబిందువులు రాలే.
అలా రాలినటువంటి ఆ అశ్రు బిందువుల చేత అతడు రుద్రాక్ష అనేటువంటి పేరు గల వృక్షం పుట్టింది. భక్తులను అనుగ్రహించుటకు ఆ అశ్రు బిందువులు స్థావర భావాన్ని పొందాయి. అందుచేత ఆ రుద్రాక్షలను నేను ఎప్పుడు కూడా విష్ణు భక్తులకును అన్ని వర్ణముల వారికి ప్రజలకు కూడా పంచాను. 4 వర్ణముల వారికి కూడా శివభక్తులకు శివారాధన చేసేటువంటి వారికి నా యందు భక్తి కలిగినటువంటి వారికి అందరికీ కూడా ప్రజలకు కూడా పంచాను. భూతలంలో ఈ భూమి మీద నా ప్రియమైనటువంటి రుద్రాక్షలను గౌడ దేశంలో ఉత్పన్నం చేశాను. ఆ గౌడ దేశం ఏమిటి అంటే ఇప్పుడు చెప్తున్నారు. మధుర, అయోధ్య, లంక, మలయాచలము, సహ్యగిరి, కాశీ, మిగతా దేశంతో కూడి వాటి యొక్క అంకురాన్ని నాటారు. అలా ఉత్తమమైనటువంటి రుద్రాక్షలు సహించరానటువంటి పాప సమూహములను భేదిస్తుంది. ఆ ఉత్తమమైన రుద్రాక్ష యొక్క ధారణ వలన సహించలేనటువంటి పాపముల యొక్క సమూహం అంతా కూడా నాశనమైపోతుంది. అందుచేత శృతులకు కూడా అది ప్రేరకం అవుతుంది. నా ఆజ్ఞ చేత 4 వర్ణముల వారు కూడా బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య అన్ని జాతుల వారు కూడా భేదము లేకుండా శివభక్తి చేత ఎవరైతే శివభక్తి పరాయణులై ఉంటారో, శ్రద్ధాలులై ఉంటారో వారందరూ కూడా ఈ భూతలం మీద ప్రకటమయ్యాను. అంచేత రుద్రాక్ష యొక్క జాతియే శుభాక్షములు కూడా. ఆ యొక్క రుద్రాక్ష అంటే శుభాక్షం, శివుడి యొక్క నేత్రములు, శుభాన్ని కలుగజేసేటువంటివి. అలాగే బ్రాహ్మణాలందరూ కూడా రుద్రాక్షర వర్ణం శ్వేతవర్ణాన్ని, రక్తవర్ణాన్ని, పీతవర్ణాన్ని, కృష్ణవర్ణాలుగా తీసుకోవాలి. క్రమంగా మానవులందరూ కూడా వారి వారి వర్ణములకు అనుగుణంగా తమ జాతికి సంబంధించిన రుద్రాక్షల్ని ధరించాలి. భోగమును, మోక్షమును కోరికలు కలిగినటువంటి వాడు, భోగమోక్షాపేక్ష కలిగినటువంటి వారు, ఐశ్వర్యము కోరుకునేటువంటి వారు, అలా 4 వర్ణముల వారు కూడా విశేషంగా శివభక్తులు శివ పార్వతులను ప్రసన్నులుగా చేసుకోవడం కోసం రుద్రాక్షిక ఫలమును అవశ్యం కూడా ధరించాలి. మరి అది ఎంత ప్రమాణకమైనటువంటి రుద్రాక్షను ధరించాలి అని కూడా శివుడు అమ్మవారికి చెబుతున్నారు. ఉసిరిక ఫలములతో సమానమైనటువంటి రుద్రాక్ష శ్రేష్టమైనదిగా భావించాలి. రేగు పంటతో సమానమైనటువంటి రుద్రాక్షల మధ్యమ శ్రేణి అని చెప్పారు. శనగలతో సమానమైనటువంటి రుద్రాక్షలు అవి నిమ్న కోటికి చెందినవి అని గణించాలి. ఇప్పుడు దీని యొక్క ఉత్తమత్వాన్ని పరీక్షించడం కోసం ఈ 2వ ఉత్తమ ప్రక్రియ తెలుపబడింది. కనుక భక్తులు ఏతం కోరి ఉద్దేశంతో నేను నీకు చెబుతున్నాను, పార్వతీదేవి, నీవు చక్కగా ప్రేమతో ఈ విషయమనంతా కూడా నువ్వు శ్రద్ధగా తెలుసుకోవాల్సింది అని శివుడు మహేశ్వరుడు ఆ అమ్మవారికి చెబుతున్నాడని తెలియజేస్తూ ఈ రోజు మనం స్వస్తి తెలియజేసుకుంటున్నాం. మిగతా అంశాన్ని రాబోయేటువంటి రోజుల్లో మనం తెలుసుకుంటాం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహీషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం స్వస్తి, ఓం స్వస్తి, ఓం స్వస్తి.